నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. బ్రిక్స్ దేశాలతో కుస్తీ, భారత్తో దోస్తీ. 14 దేశాలకు షాక్, ఇండియాకు ట్రేడ్ గిఫ్ట్. అగ్రరాజ్యం అమెరికా తీరిది. ఎట్టకేలకు మోడీ దెబ్బకు దిగొచ్చారు ట్రంప్. సుంకాల సునామీ అంటూనే కూర్చుని మాట్లాడుకుందాం అంటున్నారు. దీంతో మినీ ట్రేడ్ డీల్ పై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే భారత వాణిజ్య ప్రతినిధి రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని న్యూఢిల్లీ బృందం వాషింగ్టన్లో చర్చలు జరుపుతోంది. వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్లు, డిజిటల్ గోప్యత, పౌర హక్కులు వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య భేదాలు తలెత్తినట్టు సమాచారం. ఇండో అమెరికా ట్రేడ్ డీల్లో అగ్రికల్చర్, ఆటోమొబైల్, ఇండస్ట్రియల్ గూడ్స్, లేబర్ ఇంటెన్సివ్ ప్రొడక్ట్ పైనే దృష్టి పెట్టారు ఇరు దేశాల అధికారులు. వ్యవసాయం, డైరీ రంగాల విషయంలో కొన్ని చిక్కుముడులు నెలకొన్నాయి. భారత్ పాల ఉత్పత్తుల మార్కెట్ను విదేశీ సంస్థల కోసం తెరిచేందుకు సిద్ధంగా లేదు. అలాగే అమెరికా కొన్ని రకాల ఇండస్ట్రియల్ గూడ్స్కు, ఆటోమొబైల్ రంగంలో రాయితీలు కోరుతోంది. విద్యుత్ కార్లు, పెట్రోకెమికల్స్, యాపిల్, నట్స్, జన్యుపరమైన మార్పులు చేసిన పంటల విషయంలో లబ్ధి కోసం పట్టుబడుతోంది. వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్తో వాణిజ్య ఒప్పందానికి మరింత చేరువైనట్టు ఆయన తెలిపారు. 14 దేశాలకు టారిఫ్ లేఖలు పంపిన తర్వాతే ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియాతో గ్రేట్ డీల్ జరగబోతోంది, అది చాలా ప్రత్యేకమైన ఒప్పందం అవుతుందన్నారు ట్రంప్. ఇప్పటికే యూకే, చైనాతో ఒప్పందాలు కుదిరాయన్నారు. తమ షరతులకు అంగీకరించకపోతే సుంకాల మోత తప్పదని హెచ్చరించారు. ఆసియాలో తమకు కీలక భాగస్వాములుగా ఉన్న జపాన్, దక్షిణ కొరియాలపై ట్రంప్ ప్రతీకార సుంకాల మోత మోగించారు. ప్రతీకార సుంకాలు పెంచొద్దని, అలా చేస్తే వారి ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు దెబ్బతింటాయని హెచ్చరించారు. కొత్త టారిఫ్స్ ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఒకవేళ భారత్, అమెరికా మధ్య మినీ ట్రేడ్ డీల్ కుదరకపోతే తాత్కాలికంగా నిలిపిన 26% దిగుమతి సుంకాలు మళ్లీ అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. 2025 ఏప్రిల్ 2న భారత వస్తువులపై అదనంగా 26% పరస్పర సుంకాన్ని విధించింది అమెరికా. కానీ దానిని 90 రోజుల పాటు నిలిపేసింది. బుధవారంలోగా భారత్, అమెరికాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఇక బిగ్ డీల్తో భారత్కు అనేక ప్రయోజనాలు కలగొచ్చు. అందులో ముఖ్యమైనది ట్రేడ్ మార్కెట్. అమెరికా మార్కెట్కు భారత ఉత్పత్తుల ఎగుమతులు పెరగొచ్చు. అలాగే దిగుమతి సుంకాలు తక్కువగా ఉండొచ్చు. శాస్త్ర సాంకేతిక సమాచార మార్పిడి కీలకం కానుంది. భద్రత, మౌలిక సదుపాయాల్లో ఇరు దేశాల భాగస్వామ్యం మెరుగుపడొచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం లైన్లో ఉన్నారు. నమస్కారం అండి గిరిధర్ గారు. నమస్తే అమ్మా. నమస్తే మీకు, మీ ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారాలు. సో గిరిధర్ గారు, భారత్, అమెరికా మధ్య ఈ మినీ ట్రేడ్ డీల్ కావడంలో ముఖ్యంగా మనము మేజర్ గా చెప్పుకుంటే ఛాలెంజెస్ ఏమున్నాయంటారు? మొట్టమొదటిదమ్మా, డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు మనం బెదరట్లేదు. అది ముఖ్యమైన అంశం మనం అర్థం చేసుకోవాలి. ఆయన 90 రోజుల గడువు ఆయనే స్వయాన విధించారు. కాబట్టి అది ఆ 90 రోజుల గడువు ఇందాక నువ్వు చెప్పినట్టు బుధవారం అయిపోవాలి. అంటే గురువారం నుంచి టారిఫ్లన్నీ అమలులోకి రావాలి. కానీ ఇప్పుడు ఆయనే ఏకపక్షంగా ఆగస్ట్ 1కి ఆయన షిఫ్ట్ చేశారు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన చేస్తున్నటువంటి ఈ ట్రేడ్ చర్చలు ఏవైతే ఉన్నాయో విఫలం అవుతున్నాయని అర్థం అవుతుంది. ఇది భారతదేశం సంబంధించిన అంశమే కాదు. భారతదేశం దాంట్లో ఒక కీలకమైన పాత్ర ఉన్నది. కానీ మిగతా దేశాలతో కూడా ఆయన పరిస్థితి ఇలాగే ఉంది. కెనడా తోటి ఇంక నేను చర్చలు చేయలేను, వెరీ డిఫికల్ట్ కంట్రీ అంటూ కెనడాతో చర్చలు ఆపేశారు. అంటే పక్కనే ఉన్నటువంటి మీకు అన్నిటికంటే సన్నిహితుడైనటువంటి కెనడా తోటే మీరు ఈ రోజు దాకా ఒప్పందం చేసుకోలేకపోయారు. అలాగే మెక్సికోతో ఒప్పందం చేసుకోలేకపోయారు. వాళ్ళ అలై జపాన్ చట్టం, రాజ్యాంగం అమెరికా రాసి, జపాన్ మొత్తం అమెరికా స్థావరాలే ఉంటాయి.
వాళ్ళకు డిఫెన్స్ అన్నది ఏమీ లేదు, మొత్తం అంతా అమెరికా చూసుకోవాలి, వాళ్ళ పాలసీ అమెరికా నిర్ణయిస్తుంది. అటువంటి జపాన్ తోటి కూడా ఈ రోజు దాకా వాళ్ళు ఆయన టారిఫ్ ఒప్పందాలు చేసుకోలేకపోయారు. యూకే అంటారా, యూకే సార్వభౌమత్వం ఎక్కడ ఉన్నది? యూకే అమెరికా యొక్క 51st స్టేట్ కింద అందరు అభివర్ణిస్తారు. వాళ్ళకంటూ స్వతంత్రత ఏమీ లేదు, అమెరికా ఏది చెప్తే వాళ్ళు వినాలి. కాబట్టి యూకేతో ఒప్పందం చేసుకోవడం పెద్ద అంశమే కాదు. వియట్నాంతో చేసుకున్నారు, వియట్నాంకి గతి లేని పరిస్థితి. వియట్నాంని బావుగా వాడుకుంది చైనా, కాబట్టి చైనా ఒత్తిడితోటి వియట్నాం ఒప్పందం చేసింది. చైనా మీద ఆంక్షలు విధించినప్పుడు చైనా నుంచి వస్తున్నటువంటి వస్తువులను దేశాలు అమెరికా వీళ్ళందరిలో కన్నా ఇక్కడంతా కూడా దానివల్ల ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దాని ముడి సరుకు ఏదైతే ఉంటుందో, రా కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వియట్నాం పంపించి వియట్నాంలో అసెంబ్లీ చేసి మేడ్ ఇన్ వియట్నాం స్టాంప్ వేసి వాళ్ళు అమ్మేవారు. దాని మీద ఇప్పుడు ఆంక్షలు విధించారు. దానికి వియట్నాంలో ఉన్నటువంటి ఇండస్ట్రీ కూడా దెబ్బతింటుంది అన్న భయంతో వియట్నాం ఈ ఒప్పందం, ఈ యొక్క టారిఫ్ అంశాలకు సంబంధించి వాళ్ళ ఒప్పందం కుదుర్చుకున్నారు. దాంట్లో చైనా నుంచి వచ్చే వాటి మీద 40% వాళ్ళ మీద భారపడుతుంది. మిగతా అంశాల్లో కొంత రాయితీ వాళ్ళకి వచ్చినట్టు మనకు అర్థం అవుతుంది. కాబట్టి అమెరికాకి డొనాల్డ్ ట్రంప్ కి ఈ రోజు చాలా అతి పెద్ద కీలకమైనటువంటి అగ్రిమెంట్ ఏదైనా ఉందంటే భారతదేశంతో వచ్చేది. భారతదేశంతో అగ్రిమెంట్ చేస్తేనే ఆయన ప్రపంచంలో ఎవరికైనా చెప్పుకోగలరు. యూరోప్ నుంచి ఇంతవరకు ఒక్క ఒప్పందం కూడా జరగలేదు, అంటే యూకేని మినహాయిస్తే. అలాగే మనకు ఈస్ట్ ఏషియాలో ఉన్నటువంటివి కొరియా కావచ్చు, ఫిలిప్పైన్స్, తైవాన్, జపాన్, ఎవరితో కూడా ఏం కుదరలేదు. చైనాతో కుదిరింది అని అంటున్నారు, కానీ చైనానే స్పష్టంగా చెప్తోంది మేము దేనికి కూడా మేము ఈ చర్చల్లో మాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, చాలా స్పష్టంగా చెప్తున్నారు. మీరు ఏకపక్షంగా మా మీద ఏమైనా ఇంపోజ్ చేస్తే మేము యాక్సెప్ట్ చేయమంటాం. సో ఆయన డొనాల్డ్ ట్రంప్ ఆయన ఫేస్ సేవింగ్ కోసం ఆయన ఏం చెప్తున్నారంటే చైనాతో ఒప్పందం ఒక ఆల్మోస్ట్ కొలిక్ వచ్చేసింది, ఒక అండర్స్టాండింగ్ వచ్చామని చెప్తున్నారు. యూకేతో కూడా, యూకే అండ్ చైనాతో ఒక ఒప్పందానికి వచ్చేసాం, ఆల్మోస్ట్ డన్ అన్నట్టుగా చెప్పుకొచ్చారు. అక్కడ ఆపరేటింగ్ పదం అమ్మ ఆల్మోస్ట్ అనేది చాలా ఆల్మోస్ట్ ఇంకా జరగలేదు అనేది అర్థం. కాబట్టి ఎవరితోనూ ఇంతవరకు కూడా ఒప్పందాలు జరగలేదు. అందుకనే ఆయన దాన్ని ఏకపక్షంగా ఆగస్టు 1st దాటివేయడం అన్న దాంట్లో మనం వెనకాల అర్థం చేసుకోవచ్చు. అంటే ఆయన ఒత్తిడిని అందరూ తట్టుకుంటున్నారు, ఎవరు దాని అందరూ బేఖాతరుగా దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అది ఆయన జీర్ణించుకోలేకుండా ఉన్నారు. కాబట్టి భారతదేశంతో ఏదో విధంగా ఒప్పందం చేసుకుంటే కనుక అది పెద్ద విజయం కింద చూపించి మిగతా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు 14 దేశాల మీద ఎవరి మీద అయితే శుంకాలు ఆయన అనౌన్స్ చేశారో అవన్నీ చాలా ఇన్సిగ్నిఫికెంట్ దేశాలు. చాలా అంటే నిజంగా అమెరికాకు వాళ్ళకు పెద్ద దానివల్ల నష్టం లాభాలు ఏమి లేనటువంటి దేశాల మీద చిన్న చిన్న సుంకాలు విధించారు. లావోస్ నుంచి తెచ్చుకుంటారు వాళ్ళు, లావోస్ అమెరికాతో వద్దు, అటువంటివి ఇటువంటి చిన్న చిన్న దేశాల మీద ఆయన ట్యాక్సులు విధించారు. సౌత్ ఆఫ్రికా మీద విధించారు. సౌత్ ఆఫ్రికాలో విధించడం వల్ల ఆయన సొంత కాన్స్టిట్యూయెన్సీ మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే వైట్ సూపర్ మేసిస్ట్ కాన్స్టిట్యూయెన్సీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక నెరేటివ్ ఉంది ఆల్రెడీ. సౌత్ ఆఫ్రికాలో నల్ల జాతి వాళ్ళు తెల్ల జాతి వాళ్ళని హింసిస్తున్నారు, తెల్ల జాతి వాళ్ళ పక్ష వివక్షత ఉంది వాళ్ళ పట్ల. కాబట్టి ఎలాగైనా వీళ్ళని పనిష్ చేయాలి సౌత్ ఆఫ్రికాని అన్న ఒక ఆలోచన ఉంది. కాబట్టి వాళ్ళ మీద 30% వేశారు. దానివల్ల పెద్ద ఒరిగేదేం లేదు. ఆయన అమెరికాకు సౌత్ ఆఫ్రికాకు ఉన్న ట్రేడ్ చాలా తక్కువ. కాబట్టి ఇటువంటివి ఆయన ఏదో కొంత ప్రెషర్ ట్యాక్స్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, కానీ దేశాలు ఏవి కూడా తగ్గట్టు. భారతదేశం మనం సుముఖంగానే ఉన్నాము, ఏదో ఒక ట్రేడ్ డీల్ చేద్దామని మనం చూస్తున్నాము. కానీ మనకు కూడా రెడ్ లైన్స్ ఉంది. మొట్టమొదటి రెడ్ లైన్ ఏంటంటే మన వ్యవసాయ రంగానికి సంబంధించి వాళ్ళు మన మీద డంప్ చేసేటువంటి ఆలోచన వాళ్ళకున్నది. వాళ్ళకి ఎస్పెషలీ మనకు జెనెటికల్లీ మోడిఫైడ్ అవన్నీ కూడా తీసుకొస్తున్నారు. క్రాప్స్ అవన్నీ కూడాను, పంటలు కావచ్చు, ఇంకేమైనా మనకు పండ్లు కావచ్చు, అవన్నీ మన మీద డంప్ చేసేటువంటి ఆలోచన వాళ్ళకున్నది. దీనివల్ల మన రైతులు గణనీయంగా దెబ్బతింటారు. అందుకనే భారత ప్రభుత్వం దాంట్లో ససేమిరాన్ దీన్ని మేము చర్చించడం అనేది మేము చెయ్యము అని చెప్తున్నారు. రెండవది వాళ్ళు మన పాల ఉత్పత్తికి సంబంధించి డైరీ ప్రొడక్ట్ సంబంధించి వాళ్ళ మీద డంప్ చేస్తామంటున్నారు. అది కూడా మనకు సమ్మతం. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పశు సంపద అప్పుడు ఉన్నటువంటి పశువులకు బీఫ్ పెడతారు. బీఫ్ లాంటిది పెట్టి దాన్ని ఇంకా పటిష్టం చేసి దాంతో వాళ్ళు పాలు పెడతారు. అది మన సంస్కృతికి మన నమ్మకాలకు విరుద్ధమైంది. కాబట్టి ససేమిరా అది కూడా మనం ఒప్పుకోవట్లేదు. దేశీ ఆవుల గురించి మనం మాట్లాడుతున్నాము. క్రమేపీ మనం అంతా కూడా మన సంస్కృతిని ఇంకా హక్కును చేర్చుకునేటువంటి దిశగా మనం వెళ్తున్నాం. కాబట్టి అది కూడా మనకు యాక్సెప్టబుల్ కాదు. ప్రపంచంలోనే
అందరికంటే ఎక్కువ గో సంపద ఉన్నది భారతదేశం. 307 బిలియన్ ఆవు గో సంపద మన దేశంలో. మిగతా మన దగ్గరలో ఉన్నది బ్రెజిల్ ఉన్నది. బ్రెజిల్ భారతదేశం మినహాయిస్తే మిగతా చాలా చిన్నవి. వాళ్ళు ఇట్లా కృత్రిమంగా ఏదో ఇంజక్షన్లు ఇచ్చి కెమికల్ ఇచ్చి ఆ పాలు ఉత్పత్తి చేసి మన మీద డంప్ చేయడం అనేది మనం యాక్సెప్ట్ చేయట్లేదు. అందుకని ఈ రెండు అంశాలు చాలా కీలకంగా ఉన్నాయి. అది ఆయన ఎట్టి పరిస్థితుల్లో మా రైతులకు నేను ఒక పెద్ద మార్కెట్ ఓపెన్ చేయాలి అన్న దిశగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశం దాన్ని ఒప్పుకోవట్లేదు. మిగతా సరే మనం దాన్ని కన్సెషన్ ఇవ్వచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనకి ఆయన హార్లీ డేవిడ్సన్ లాంటివి ఆటోమొబైల్స్ లో మనకు చాలా ఎక్కువ ట్యాక్స్ వేస్తున్నాం అంటున్నారు. సరే దాని ట్యాక్స్లు తీసేయచ్చు. ఈవెన్ 0 ట్యాక్స్ పెట్టినా కానీ హార్లీ డేవిడ్సన్ భారతదేశంలో ఎంతమంది కొంటారు? మనకు ఇక్కడ ఉన్నటువంటి రాజ్దూత్ లేకపోతే బుల్లెట్ ఇటువంటి చాలా ఫేమస్ ఉన్నాయి. కానీ హార్లీ డేవిడ్సన్ ఎవరు కొంటారు? ఎవరో MS ధోని లాంటి వాళ్ళు 10 మంది వాచ్ దానివల్ల పెద్ద వాళ్ళకు వచ్చేది లేదు, మనకు పోయేది. అలాగే మనం చూస్తే కనుక ఫోర్డ్ అమెరికన్ కంపెనీ భారతదేశంలో వచ్చింది. భారతదేశంలో వచ్చి వాళ్ళ ఎప్పుడో పాత టెక్నాలజీ, జాన్ ఎఫ్ కెనడీ ఉన్నప్పుడు టెక్నాలజీ భారతదేశంలో డప్ చేశారు. పాత మోడల్స్ అనేది ఇక్కడ డప్ చేశారు. మన దగ్గర ప్రత్యామ్నాయం చాలా వచ్చినాయి. టాటాస్ కావచ్చు, మహీంద్రాస్ కావచ్చు, అలాగే మనం సుజుకి కావచ్చు, చాలా కంపెనీస్ ఇక్కడ టొయోటా కొత్త మోడల్స్ అనేది తీసుకొస్తున్నారు. ఈవీ రంగంలో మనం గణనీయంగా పెరుగుతున్నాము. కాబట్టి ఫోర్డ్ ని కొనేటువంటి పరిస్థితి లేదు, అంత ఎక్స్పెన్సివ్ కాస్ట్. వాళ్ళు నష్టాలతోటి వాళ్లే భారతదేశం నుంచి ఆపరేషన్స్ మూసుకొని వెళ్ళిపోయారు. మనమే వాళ్ళని వెళ్ళమని చెప్పలేదు. కాంపిటీషన్ తట్టుకోలేకపోయారు. ఎందుకంటే అమెరికన్ టెక్నాలజీ ఇంకా ఇప్పుడు కూడా చాలా పాత టెక్నాలజీ. అటువంటి వాటికి మనం ఫ్రీగా ఓకే రండి అనొచ్చు. ఇక్కడ కాంపిటీషన్ లో వాడు తట్టుకోలేదు. ఎలాన్ మస్క్ ఫర్ ఇన్స్టెన్స్ చాలా కన్సెషన్స్ అడిగాడు భారతదేశం నుంచి. ఆయన కూడా ఏం చెప్పామంటే మా దగ్గర ఉన్నటువంటి టాటాలు కానీ మహీంద్రా కానీ ఎవరైనా కావచ్చు, వాళ్ళకి ఎటువంటి కన్సెషన్స్ ఇస్తున్నామో మీకు అవే వస్తాయి. వాళ్ళకి మించి మీకు ఏమి రావు. ఒకటి. 2, మీరు చైనాలో తయారు చేసిన కాంపోనెంట్స్ ఇక్కడ అసెంబ్లీ చేసి నేను మేడ్ ఇన్ ఇండియా చూపించుకోనంటే మేము ఒప్పుకోము. చైనా నుంచి ప్రోడక్ట్స్ ఇక్కడ రావడానికి వీల్లేదు. అమెరికా నుంచి తెచ్చుకోండి కొన్ని కాంపోనెంట్స్, మాకేం పర్వాలేదు. కానీ వీలైనంత వరకు భారతదేశంలోనే తయారు చేయండి కాంపోనెంట్స్. అలా అయితే మేము ఒప్పుకుంటాం. ఈ 2 కండిషన్స్ పెట్టాం. అందుకని ఎలాన్ మస్క్ చైనా ఒత్తిడి వల్ల ఆయన కూడా రావడం. కాబట్టి వాళ్ళ ఆటోమొబైల్ ఇండస్ట్రీ చైనా నుంచి డీకపుల్ అవ్వాలంటే భారతదేశం కూడా కావాలి. ఈ రోజు భారతదేశం ప్రపంచంలో 4వ పెద్ద ఏమంటారంటే కార్ మ్యానుఫ్యాక్చరింగ్ దేశంగా ఎదిగింది. ఈరోజు అమెరికా, చైనా, జపాన్, 4వది భారతదేశం. ఇన్ఫాక్ట్ గత సంవత్సరంలో జపాన్ కంటే ఎక్కువ మనం ప్రొడ్యూస్ చేశామని కూడా కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి. సో అంతటి పెద్ద మార్కెట్ ని వాడు ఏదో విధంగా క్యాప్చర్ చేయాలని అమెరికా ప్రయత్నం చేసింది. మనం మన రూల్స్ ని అధిగమించి వాళ్ళకి స్పెషల్ కన్సెషన్స్ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా స్టిక్కింగ్ పాయింట్స్ ఉన్నాయి. అందుకని ఇంతకాలం పట్టింది. అది పీయూష్ గోయల్ గారు మన మంత్రి కామర్స్ మినిస్టర్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మీరు విని ఉంటే కనుక చాలా స్పష్టంగా చెప్పారు. మాకు డెడ్ లైన్స్ కి మేము పనిచేయము. మా భారతదేశం యొక్క ఇంట్రెస్ట్ ఏమున్నాయో, మా అవసరాలు ఏమున్నాయో దానికి సంబంధించినటువంటి ప్రయారిటీ మాకు ఉంటుంది. ఎవరో మా మీద ఫలానా రోజు బుధవారం లోపల మీరు సంతకం పెట్టకపోతే అని మమ్మల్ని బెదిరిస్తే మేము బెదిరింపులకు లొంగేటువంటి పరిస్థితి కాదు మాది. చాలా స్పష్టంగా చెప్పారు. పైపెచ్చు ఇప్పుడు వాళ్ళకు ఒక మెసేజ్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళ ఆర్మీ వాళ్ళ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ని లంచ్గా పిలిచారు. తర్వాత చాలా గ్రేట్ మ్యాన్ అంటున్నారు మీరు. మళ్ళీ పాకిస్తాన్ మీరు ఒత్తాసు పలికేటువంటి ప్రయత్నం మీరు చేస్తే కనుక దానికి మేము కూడా ససేమీరా అంటాం. మేము కూడా మెల్లిమెల్లిగా దీని నుంచి ఎంత దూరం ఉండాలో ఆ ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు అమెరికా ముందర ఒక పెద్ద ఇంట్రెస్ట్ ఒకటి ఉంది. మన డిఫెన్స్ సెక్రటరీ నిన్ననే ఆయన ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. ఏమన్నారంటే మాకు 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ రావడానికి ఇంకో 10-15 సంవత్సరాలు పడుతుంది. ఆమ్కా మన దేశంలో తయారు చేసేటువంటి 15 సంవత్సరాల లోపు ఈ 15 సంవత్సరాల్లో కావాల్సిన అవసరాల కోసం ఒక మిత్ర దేశం నుంచి 5th జనరేషన్ కొనుక్కోబోతున్నామని స్టేట్మెంట్ ఇచ్చింది. మిత్ర దేశం అంటే ఏది? రష్యా కూడా మన మిత్ర దేశమే, అమెరికా కూడా మన మిత్ర దేశం. అమెరికా మనకు F-35 ఆఫర్ ఇచ్చింది. అలాగే మనకు రష్యా వాళ్ళ Su-57 ఆఫర్ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు అమెరికాకి ఇంట్రెస్ట్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో F-35 భారతదేశానికి అమ్మాలి అన్నది వాళ్ళకి ఇంట్రెస్ట్. కాబట్టి ఈ అంశాల దృష్ట్యా వాళ్ళు కూడా దాన్ని కొంత కన్సెషన్ ఇవ్వాల్సిన పరిస్థితి. కొన్ని రెడ్ లైన్స్ కి మనకు వ్యవసాయ దీనికి రంగానికి సంబంధించి, డైరీ ఫార్మ్ సంబంధించి కొంత మనం ఎలాగో తగ్గమని వాళ్ళకి తెలిసింది. కాబట్టి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకోవాలి. ఆటోమొబైల్స్ కోసం మనం కొంత కన్సెషన్స్ ఇవ్వచ్చేమో. అంటే ఇప్పుడు ఈ అమెరికా విధించిన ఈ రిటాలియేటరీ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి భారత్ కి సంబంధించినటువంటి ఎగుమతులపై ఏ రకమైనటువంటి ప్రభావం చూపిస్తుంటారు? వీటిని తగ్గించుకోవడానికి భారత్ ఎలాంటి స్ట్రాటజీస్ అనుసరించాల్సి ఉంటుంది? దీంట్లో 2-3 విషయాలు ఉన్నాయమ్మా. ఒకటి, మన చుట్టుపక్కల మన కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద మనకంటే ఎక్కువ రిటాలియేటరీ టారిఫ్స్ ఉన్నాయి. మన మీద 26% వస్తే మనకు చైనా మీద కావచ్చు, లేదా బంగ్లాదేశ్
ఇటువంటి ఇతరత్ర బంగ్లాదేశ్ ఎందుకంటే మన టెక్స్టైల్స్ అక్కడి నుంచి ఎక్కువ వెళ్తాయి. అటువంటి దేశాల మీద 30%, 35%, 40% ఇలా పడుతున్నాయి వాళ్ళ మీద. కాబట్టి వాళ్ళతో పోల్చి చూస్తే మనం వాళ్ళకి ఎగుమతి చేసేటువంటి వస్తువులన్నీ కూడాను వాళ్ళతో పోల్చి చూస్తే తక్కువ ధరలోనే ఉంటాయి. కాబట్టి అదొక అడ్వాంటేజ్ మనకు ఉంటుంది. రెండవది, మనకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మన దేశంలో ఏంటంటే మనం ఎక్స్పోర్ట్ ఆధారితమైనటువంటి దేశం కాదు. చైనా ఎక్స్పోర్ట్ ఆధారితమైన దేశం. వాళ్ళ జీడిపిలో చాలా సిగ్నిఫికెంట్ పార్ట్, ఆల్మోస్ట్ 20-25% వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తేనే వాళ్ళ జీడిపి ఉంటుంది. మనకు అటువంటి పరిస్థితి కాదు. మనం ఎంత ఉత్పత్తి చేస్తామో అంత ఉత్పత్తిని మనమే కన్జ్యూమ్ చేస్తాం. ఇందాక ఫర్ ఇన్స్టెన్స్ పశు సంపద గురించి మనం మాట్లాడాం. మనం మన ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ పాలు ప్రొడ్యూస్ చేసేటువంటి దేశం అది. కానీ మన పాలు ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం, అది మనమే దాన్ని కన్జ్యూమ్ చేస్తున్నాం. పాలు కావచ్చు, దాని వెన్న, పెరుగు, నెయ్యి, ఎన్నో విధాలుగా దాన్ని మార్చుకుంటున్నాము, మనమే కన్జ్యూమ్ చేస్తున్నాం. కాబట్టి ఎక్స్పోర్ట్ మార్కెట్ మనకు ఎక్కువ పెద్దగా లేదు. పళ్ళు తీసుకుందాము, బనానా కావచ్చు, యాపిల్ కావచ్చు, లేదా మనకు ఇతరత్ర మామిడి పండు కావచ్చు, ఇటువంటివన్నీ పండ్లలో కూడా ప్రపంచంలో 1వ స్థానంలో, 2వ, 3వ స్థానంలోనే ఉంటాం మనం ప్రొడక్షన్. కానీ గ్లోబల్ ట్రేడ్ మార్కెట్ మనం ఎక్కడా లేదు. కాబట్టి మనకు ఈ అమెరికా యొక్క దెబ్బలు మనకు చాలా తక్కువ తగ్గుతాయి. కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ కావచ్చు, లేదా కొంత డిఫెన్స్ ఇండస్ట్రీ కావచ్చు. డిఫెన్స్ ఇండస్ట్రీ మనకు బిగ్గెస్ట్ కస్టమర్ యాక్చువల్గా అమెరికా మన దగ్గర నుంచి చాలా కాంపోనెంట్స్ కొనుక్కుంటుంది, సబ్ కాంపోనెంట్స్ కొనుక్కుంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ బోయింగ్ కి సంబంధించి వాళ్ళ ఫ్యూసలాజ్ అంటే దాని బాడీ, దాని శరీరం ఏదైతే ఉంటుందో ఆ పార్ట్స్ అన్ని కూడాను హైదరాబాద్ లోనే టాటాస్ తయారు చేసుకుంటారు. ఇటువంటి మన దగ్గర చాలా ఉంది. వాళ్ళు కాంపోనెంట్స్ కొనుక్కుంటారు మన దగ్గర, దాన్ని వాళ్ళు అసెంబ్లీ చేసుకుంటారు. కాబట్టి మనం ఆ ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ కోసం వాళ్ళు టారిఫ్లు పెంచితే వాళ్ళకే నష్టం, మనకు పెద్ద వాళ్ళ లాభ నష్టాలు ఏం లేవు. ఎలా ఉందంటే కనుక మనము వాళ్ళ దగ్గర క్రూడ్ ఆయిల్ కొంటున్నాం అమెరికా నుంచి. క్రూడ్ ఆయిల్ కొని వాళ్ళకి రిఫైన్డ్ ఆయిల్ అమ్ముతున్నాం. ఈ రెండు డిఫరెంట్ ప్రొడక్ట్స్. కాబట్టి రెండింటి మీద 26% టారిఫ్ వేస్తారంటే నష్టపోయేది అమెరికా. మనకేదో కొన్ని దెబ్బలు తగలచ్చు కొన్ని రంగాల్లో, కొన్ని స్పెసిఫిక్ రంగాల్లో మనకు కొంత దెబ్బ తగిలినా కానీ కూడా ప్రత్యామ్నాయాలు మనకు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, ఎక్కువగా వెళ్తాం మనం. లేదంటే మన కన్సంప్షన్ చాలా పెరుగుతున్నది కాబట్టి మనకు ఏదో మేనేజ్ చేసుకోగలం. కానీ ఈ దేశాలన్నీ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషలీ ఈస్ట్ ఏషియాకి సంబంధించిన, సౌత్ ఈస్ట్ ఏషియాకి సంబంధించినటువంటి దేశాలు కావచ్చు, లాటిన్ అమెరికాలో ఉన్నటువంటి దేశాలు కావచ్చు, యూరోప్ కావచ్చు, అమెరికా ఆంక్షలు విధించిందంటే తట్టుకునేటువంటి శక్తి వాళ్ళకి లేదు. వాటిని కూడా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్. అమెరికా యొక్క ఇర్రెస్పాన్సిబుల్ కన్సంప్షన్ అంటే విచ్చలవిడి వాళ్ళు ఖర్చు పెట్టి దాన్ని వాడుకునేటువంటి ఒక సంస్కృతి అమెరికాలో ఉంది. కాబట్టి దానిని వీళ్ళు ఫీడ్ చేస్తారు. డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నారు, అటువంటి సంస్కృతిని అస్త్రంగా వాడుకుంటున్నారు. మీరు మాకు అమ్మాలంటే మీరు ఈ ఫలానా రేటుకి రండి, లేకపోతే నీ మీద ట్యాక్స్ వేస్తారా. ఆ అమెరికాకి ఎందుకు అమ్మాలనుకుంటున్నారు వీళ్ళు, ఎందుకంటే అమెరికా కన్జ్యూమ్ చేస్తాం. ఈరోజు సగటు అమెరికన్ అంటే సంవత్సరానికి అతను $1,00,000 ఖర్చు పెడితే కనుక భారతదేశంలో $10,000 ఖర్చు పెడతాం. అంటే మనకంటే 10 రెట్లు ఎక్కువ కన్సంప్షన్ ఉంది. అంటే 1,00,000 ఊరికి నేను నంబర్ ఇచ్చాను నేను, అంటే అది అసలైన నంబర్ కాదు, ఊరికే చెప్పడానికి, ఉదాహరణ చెప్పడానికి. మనకంటే 10 రెట్లు ఎక్కువ కన్స్యూమ్ చేస్తారు. ఆ కన్సంప్షన్ సస్టైనబుల్ కన్సంప్షన్ కానే కాదు. అంత కనుక వాళ్ళు కన్స్యూమ్ చేస్తే కనుక ఎక్కడో ఒకటి అజీర్తి పట్టుకుంటుంది కదా. ఇప్పుడు సింపుల్ మనం అర్థం చేసుకునే ఎగ్జాంపుల్ తీసుకున్నాము. డామినోస్కో ఎక్కడో పిజ్జా హౌస్కో వెళ్ళారు మీరు, ఒక లార్జ్ పిజ్జా కొంటే ఇంకో ఎక్స్ట్రా లార్జ్ పిజ్జా ఫ్రీ అంటున్నారు. బాటమ్లెస్ కోక్ అంటున్నారు. ఎంత తినగలం, మన పొట్ట ఎంత తినగలదు, మహా అంటే సగం పిజ్జా తినగలదు, మిగతా సగం కాదు కదా ఇంకోటి ఎక్స్ట్రా ఇస్తున్నారు. నేను ఎలా తినాలి మనం? అమెరికన్ కల్చర్ అటువంటి అన్ని కూడా ఎక్సెస్ కన్సంప్షన్. మనకు అవసరం లేకపోయినా అమ్ముతారు. ప్రతి సంవత్సరము వాడు అమ్మాలి, వాడి సేల్స్ పెరగాలి కాబట్టి కొత్త కొత్త మోడల్స్ తీసుకొస్తారు. సెల్ ఫోన్లు కావచ్చు, లేదా మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ కావచ్చు, ప్రతి సంవత్సరం కొత్త తీసుకొస్తారు. మనకి ఏదో పాత మైక్రోసాఫ్ట్ 13 ఏదో పాతది ఉంది మన దగ్గర, అది చాలా మనకు పని నడిచిపోతాం. కాబట్టి కొత్త ఎందుకు కొనుక్కోవాలి మనం? అటువంటి విచ్చలవిడి పెట్టే సంస్కృతి మన దేశంలో లేదు, అమెరికాలో ఉన్నది. దీన్ని పడేస్తారు, మళ్ళీ కొత్త తీసుకుంటారు. కొత్త కారు వచ్చిందంటే బ్రాండ్ న్యూ బండి, సంవత్సరం కూడా కాలేదు, దాన్ని పడేసి మరి కొత్త తెచ్చుకుంటారు. మనం అలా చేయమే, కుటుంబం అంతా 25 ఏళ్ళు దాన్ని వాడతారు. సో కాబట్టి అది వాళ్ళ అమెరికన్ కన్సంప్షన్ మనకు లేదు. వాళ్ళ కన్సంప్షన్ విపరీతంగా కన్సూమ్ చేసేది ఆ విచ్చలవిడి కన్సంప్షన్ ని డొనాల్డ్ ట్రంప్ అస్త్రంగా వాడుకుంటారు. అది సస్టైనబుల్ కానీ వాళ్ళ ఎకానమీ అంటే దీన్ని ఒక పదం వాడచ్చు మనం, కాన్స్టిపేషన్ ఆఫ్ కన్సంప్షన్. అంటే మలబద్ధకం వస్తుంది. వాళ్ళు తినలేని చేసిన తర్వాత ఇంకా తినడానికి ఏమి ఉండదు, వాళ్ళ కెపాసిటీ ఉండదు. ఆ ఎకానమీ కెపాసిటీ లేనప్పుడు మలబద్ధకం వస్తుంది. దాన్నే రిసెషన్ అంటారు. రిసెషన్ వచ్చినప్పుడు యుద్ధానికి వెళ్తారు. ఏదో దగ్గర యుద్ధం చేస్తే కనుక మళ్ళీ వాళ్ళ ఎకానమీ బాగుపడుతుంది. అందుకనే వాళ్ళ అమెరికన్ డ్రాఫ్ట్ చూసారంటే 2 యుద్ధాల మధ్యలో అది రిసెషన్కి వెళ్ళిపోతుంది. అది వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ మోడలే చాలా దరిద్రమైన మోడల్.
దాన్ని వెపనైజ్ చేసి మన మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. మనం దాన్ని చాలా నైపుణ్యంతో చాకచక్యంతో మన ప్రభుత్వం మోదీ గారు కావచ్చు, మన పీయూష్ గోయల్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా చాకచక్యంగా వాళ్ళతో మైత్రి ఉన్నట్టుగానే డొనాల్డ్ ట్రంప్ గౌరవాన్ని ఎక్కడా కూడా తగ్గించకుండా అగౌరవపరచకుండా చర్చలు చేస్తూ మన ఇంట్రెస్ట్ మనం కాపాడుకునే దిశగా మనం వెళ్తున్నాము. చైనా దుందుడుకు చర్యలతోటి వాళ్ళని బెదిరించి మిమ్మల్ని ఒప్పుకోమని వాళ్ళు కొంత అగ్రెసివ్ గా వాళ్ళు వెళ్తున్నారు. కానీ మనం చాలా మైత్రితోటి నైపుణ్యంతో మన ఇంట్రెస్ట్ కాపాడుకునే దిశగా మనం ప్రయత్నం చేస్తాం. ఎస్, ఈ మినీ ట్రేడ్ డీల్ ద్వారా మన భారతదేశానికి అంటే కొంత లాభం చేకూర్చేటువంటి సెక్టార్స్ ఏం లేవంటారా అసలు? తప్పకుండా ఉన్నాయమ్మా. ఇప్పుడు ఇమ్మీడియట్ గా చూస్తే కనుక చైనాని రీప్లేస్ చేయొచ్చు కదా, మనం ఆల్రెడీ చేస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఐపిల్ ఐఫోన్స్ ఏవైతే ఉన్నాయో 2024-25 సంవత్సరానికి ఆల్మోస్ట్ 20% వాళ్ళ మొత్తం ప్రొడక్షన్ భారతదేశంలో చేస్తుంది. అలాగే మనం ఎక్స్పోర్ట్ ఈ రోజు చైనా నుంచి ఎన్ని యాపిల్ ఫోన్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయో అంతకంటే ఎక్కువ యాపిల్ ఫోన్స్ భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. అవి కూడా ఏంటి, వాళ్ళ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన మోడల్స్ భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. అందుకనే చైనా ఏం చేస్తుంది, దాన్ని మన మీద వెపనైజ్ చేస్తుంది. చైనీస్ టెక్నీషియన్స్ ఇక్కడ యాపిల్ ఫాక్స్కాన్ లో పనిచేస్తున్న వాళ్ళందరూ వాళ్ళు వెనక్కి పిలిపించుకుంటారు. ఎందుకంటే ఆ టెక్నాలజీ భారతదేశంలో లేదు కాబట్టి. కానీ ఏదో టైవాన్ నుంచో ఇంకెక్కడి నుంచో తెచ్చుకుంటున్నాం, వియట్నాం నుంచి తెచ్చుకుంటాం, ఏదో మనకు అర్థం కావచ్చు. సో ఇటువంటి రంగాలు ఉన్నాయి. టెక్నాలజీ రంగం కావచ్చు, లేదా మనకు ఫార్మస్యూటికల్ రంగం కావచ్చు. ఫార్మస్యూటికల్ లో కూడా మనం గతంలో ఏపీఐ, ఇప్పుడు కూడా ఏపీఐస్ అన్ని కూడా రమారమి చైనా నుంచి తెచ్చుకోవాలి. 2004లో 70-80% ఏపీఐస్ అంటే యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్. ఈరోజు మనం చూస్తున్న టాబ్లెట్లు కావచ్చు, ఇంజక్షన్లు కావచ్చు, లేదా మనకు సిరప్లు కావచ్చు, దాని వెనకాల వెళ్ళేటువంటి ముడిసరుకు ఏదైతే ఉంటుందో అది చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. 2004% మన దేశంలో మనం తయారు చేసుకునేవాళ్ళం. 2004 నుంచి 2014 లోపు మనం ఈరోజు ఆల్మోస్ట్ 80-90% చైనా మీద డిపెండెన్స్ మనకు వచ్చేసింది. మరి ఆ ప్రాంతాలు ఆ సమయంలో మన దేశాన్ని ఎవరు పాలించారో నీకు తెలుసమ్మా, నేను దాని గురించి చెప్పాను. ఆ 10 ఏళ్లలో మనం అంత ఖాళీగా నష్టపోతాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కనీసం 10-15% మన దేశంలో తయారు చేసేటువంటి దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాము. మన హైదరాబాద్ లో జరిగిన పేలుడు చనిపోయారు కదా, 30 పైబడి చనిపోయారు కదా, అది ఒక ఏపీఐ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ. అందుకని ప్రశ్నలు పుడుతున్నాయి. చైనా యొక్క మొనోపలి తగ్గిస్తున్న ప్రయత్నం మనం చేస్తున్నాం కాబట్టి వాటి మీద దాడులు ఏమైనా జరుగుతున్నాయనేటువంటి ప్రశ్నలు కూడా మనకు రాకపోవు. కాబట్టి అటువంటి పరిస్థితి, ఇటువంటి రంగాల్లో మనం అమెరికాతోటి కొంత మనకు లాభసాటిగా ఉంటుంది. ఎందుకంటే మనం అద్భుతమైనటువంటి ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ మన దగ్గర ఉన్నది. అమెరికాకు కావాల్సిన ఫార్మసీ అంతా మనం సప్లై చేయొచ్చు. నీకు గుర్తుండే ఉంటుందమ్మా, కోవిడ్ వచ్చినప్పుడు, కరోనా వచ్చినప్పుడు డొనాల్డ్ ట్రంప్ మనం బెదిరించారు. క్లోరోక్విన్ లాంటి మందులు అప్పుడు వాటి చాలా గుణం చూపిస్తున్నాయని డాక్టర్లు చెప్తే అది ఎక్కడున్నాయంటే భారతదేశం కానీ మాకు ఇవ్వకపోతే మేము ఏం చేస్తామో భారతదేశాన్ని బెదిరించి కూడా ఆయన పబ్లిక్ గా చేసిన విషయం మనకు గుర్తుంది. కాబట్టి ఈ రోజు ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ వాళ్ళకి అవసరం చాలా ఉంది. అలాగే వాళ్ళు మనకు పెట్రోల్ అమ్మితేనో, లేకపోతే మనం రష్యా నుంచి పెట్రోల్ అమ్మితేనో రిఫైనింగ్ ఇక్కడ చేసి మళ్ళీ అమెరికాకి అమ్ముతున్నాం. కాబట్టి అటువంటి రంగంలో, అలాగే మనకు డిఫెన్స్ రంగంలో చాలా టెక్నాలజీ మన దగ్గర మన డిఫెన్స్ ఇండస్ట్రీ గణనీయంగా పెరిగింది. రమారమి 2014 నుంచి 2025కి అంటే 10-11 సంవత్సరాల్లో 25-30% మన ప్రొడక్షన్ లెవెల్స్ పెరిగినాయి దేశవ్యాప్తంగా. వీటిల్లో చాలా టెక్నాలజీస్ మనం అమెరికా కూడా ఇస్తున్నాము. అమెరికా మనకు అవుట్ సోర్స్ చేసి వాళ్ళ టెక్నాలజీ ఇక్కడ ఇచ్చి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. కాబట్టి ఈ రంగాల్లో అంతా కూడా మనకు లాభసాటిగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇందాక చెప్పినట్టు ఒకవేళ మినీ ట్రేడ్ డీల్ కనుక జరగకపోయినా కానీ కూడా మన చుట్టుపక్కల మనకు కాంపిటీషన్ గా ఉన్నటువంటి దేశాలందరితో పోలిస్తే మన మీద మోపబడేటువంటి టారిఫ్స్ చాలా తక్కువగానే ఉన్నాయి. కాబట్టి మనం దాన్ని తట్టుకునేటువంటి కెపాసిటీ మన దగ్గర ఉంది. కొన్ని వర్టికల్స్ అమెరికా ఎక్స్పోర్ట్ మీదనే ఆధారపడినట్టు కంపెనీలు కొన్ని ఉన్నాయి. వాళ్ళు తప్పకుండా వాళ్ళు దెబ్బతింటారు, దాంట్లో ప్రమాణం లేదమ్మా. కానీ యాజ్ అన్ ఎకానమీ, భారత ఎకానమీ మనకు తట్టుకునేటువంటి శక్తి మన దగ్గర ఉన్నది. మనం అమెరికా మీద అంత డిపెండెన్సీ లేదు. మనం అమెరికా ఎక్స్పోర్ట్ చేయకపోతే మనకు గతి లేదు అన్నటువంటి పరిస్థితి లేదు. మనకి ఇతరత్ర ప్రత్యామ్నాయం చాలా ఉంది. యూరోప్ ఉంది, మనకి ఆఫ్రికా ఉంది, అలాగే మనకు సౌత్ ఈస్ట్ ఏషియా ఉంది, లాటిన్ అమెరికా ఉంది. మోదీ గారు ఇప్పుడు అర్జెంటీనా, బ్రెజిల్ అంతే వెళ్ళొచ్చు. అలాగే ఘానా, ఇప్పుడు నమీబియా వెళ్తున్నారు. ఆ ప్రాంతం అంతా కూడా మన వర్చస్సు ఎక్కువ ఉంది. అమెరికన్ ప్రెసెన్స్ కంటే మనం ఎక్కువ ఉంటున్నాం. మన ఎయిర్టెల్ రమారమి చాలా ఆఫ్రికన్ దేశాల్లో ఎయిర్టెల్, రిలయన్స్ వీళ్ళే వాళ్ళకి టెలికమ్యూనికేషన్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఇటువంటి అంశాలలో మనం పెద్దగా దెబ్బతిన్నాం. కానీ కొంత గొప్ప దెబ్బలు అవుతాయి మనకు. టారిఫ్ వాటితో కానీ మన ఒప్పందాలు జరిగితే తప్పకుండా కొన్ని సెక్టర్స్ లో మనకు లాభం కూడా ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చలు ఏంటంటే ఒకవేళ అటువంటి ఓవరాల్ ఒప్పందం జరగకపోయినా కానీ కూడా
కొన్ని రంగాలకు సంబంధించి ఇచ్చిపుచ్చుకోవడాలు అని ఉంటాయి. కొన్ని రంగాల్ని బహుశా ఒప్పందం లేకపోయి దాన్ని అలాగే వదిలేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టు ఫర్ ఇన్స్టెన్స్ అగ్రికల్చరల్ మన వ్యవసాయం దానికి సంబంధించింది కావచ్చు, లేదా డైరీ ప్రొడక్ట్స్ సంబంధించింది కావచ్చు, బహుశా ఒప్పందాలు ఉండవు. వాడు ఏం టారిఫ్ వేసుకుంటారో వేసుకోమనండి, పర్వాలేదు, మనకేం దాంతో ఇబ్బంది లేదు. మిగతా వర్టికల్స్ లో మనం ఏదో విధమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకునే దిశగా మనం ఏవో కొన్ని డెసిషన్స్ వస్తాయి. వాళ్ళు కంప్లీట్ గా ఓడిపోయినట్టు ఉండకూడదు, మనము కంప్లీట్ గా వాళ్ళకు సరెండర్ అయినట్టు ఉండకూడదు. ఏదో మధ్యస్థంగా కొంత ఏదో అనౌన్స్మెంట్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. దానివల్ల డొనాల్డ్ ట్రంప్ ఏమో చూడు నేను చాలా అద్భుతంగా చేశానని ఆయన చెప్పుకోవచ్చు. మనమేమో మన ఇంట్రెస్ట్ కాపాడుకుని మన రైతులకు మనకి ఎవరికి ఇబ్బంది లేకుండా ఏ రంగాల్లో మనకు అమెరికాతో పెద్ద ఇబ్బంది లేదనుకుంటామో అవి మాత్రమే ఓపెన్ చేస్తాము. ఆ మధ్యస్థంగా ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. అయితే 2030 కల్లా ఇండియా అమెరికా ఈ బయలెటరల్ ట్రేడ్కి సంబంధించి $500 బిలియన్ల డాలర్లకు చేర్చాలనేటువంటి ఒక గోల్ ఉంది. ఇది ఎంతవరకు సాధ్యం అంటారు? సాధ్యాసాధ్యాలు చాలా సునాయాసంగా సాధించచ్చు, పెద్ద ఇష్యూ కాదు. అంటే 4-5 రెట్లు పెంచాలని అంటున్నాం. అది ఎప్పుడు జరుగుతుంది? అది మనం అమెరికా నుంచి కొనుక్కునేటువంటి వస్తువులు ఏమున్నాయి మన దగ్గర, వాళ్ళ దగ్గర ఏమున్నాయి, మనకి ఇవ్వవలసినవి ఏమున్నాయి, అది ఫస్ట్ ఆలోచించాలి. డిఫెన్స్ రంగానికి సంబంధించినవే వాళ్ళు ఎక్కువ ఇవ్వగలరు, టెక్నాలజీ ఇవ్వగలరు. J-35 లాంటిది వాళ్ళు మనకి ఇస్తామని అంటున్నారు. తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? మనం చూస్తున్నాం J-35B ఆల్రెడీ తిరువనంతపురంలో ఆల్మోస్ట్ 4 రోజుల నుంచి అక్కడే పడుంది. దాని పరిస్థితి ఏంటో మనం చూస్తున్నాం. అది ఒక వైట్ ఎలిఫెంట్ లా, పెద్ద ఏనుగు లాంటి. దాన్ని మేపాలంటే చాలా చాలా ఖర్చుతో కూడినటువంటి విషయం. అది ఒక్కొక్క సార్టీ వెళ్ళొచ్చిన తర్వాత దాన్ని ఎన్నో గంటలు పెట్టి మళ్ళీ దానికి టైల్స్, దానికి ఎపాక్సీ కోటింగ్ ఇవన్నీ వేయాలి. అది చేయకపోతే కనుక అది రడారో దొరుకుతుంది. కాబట్టి దాన్ని మెయింటైన్ చేయగలిగినటువంటి మనకు స్తోమత అంత ఇది ఉన్నదా, ఇటువంటి అంశం. అలాగే మనము వాళ్ళకి ఇంతవరకు మనము ముడి సరుకులు, ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, చిన్న చిన్న కాంపోనెంట్స్ ఇవి ఇస్తున్నాం. హై టెక్నాలజీ వాళ్ళకి ఏమి ఇస్తున్నాం? చైనా వాళ్ళకు చాలా రంగాల్లో వాళ్ళకి ఇస్తున్నాం. కానీ మనం సపోజ్ వాళ్ళకి ఏదో సాఫ్ట్వేర్ లేకపోతే ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్ లాంటివో లేదా హై అండ్ టెక్నాలజీతో కూడుకున్నటువంటి మనం ఇవ్వగలిగిన రోజు అది అప్పుడు మన గణనీయంగా పెరుగుతుంది. కానీ ఏకపక్షంగా అమెరికాకు మనకి ఇవ్వగలిగినటువంటి దాంట్లో కూడా లిమిటేషన్స్. కాబట్టి వాళ్ళు ఎంతవరకు ఇవ్వగలరు? వాళ్ళ టెక్నాలజీ మనం నమ్మట్లేదు. మన అమెరికా నుంచి కొంటున్నటువంటి డిఫెన్స్ ఎక్విప్మెంట్ కూడా కీలకమైన ఎక్విప్మెంట్ ఏది కొనట్లేదు. వాళ్ళు మన ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవి వాళ్ళ దగ్గర కొంటాం. ఏదో అపాచీ హెలికాప్టర్ కొంటున్నాం, ఇంకేదో చినాక్ హెలికాప్టర్ కొన్నాం. అవి కూడా ఇంతవరకు కూడా డెలివరీ చేయలేదు. వాళ్ళు ఆర్డర్ ఇచ్చి 4 ఏళ్ళు అయింది, ఇంతవరకు ఒక్కటి కూడా డెలివరీ చేయాలి. ఈ నెల ఒకటి వస్తుంది అంటున్నారు. కాబట్టి వాళ్ళని నమ్మేటువంటి పరిస్థితి లేదు. తేజస్ కు సంబంధించి A404, 404, 414 ఇవన్నీ ఆర్డర్ ఇచ్చారు, ఇంతవరకు రాలేదు. మార్చిలో ఒక ఇంజిన్ ఇచ్చారు, తర్వాత ఏమి ఇవ్వలేదు. వాళ్ళు ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాలు డిలే చేశారు వాళ్ళు. కాబట్టి అమెరికా మీద ఈ నమ్మకం, ట్రస్ట్ అన్నది అమెరికా నిలబెట్టుకోవాలి. అది నిలబెట్టుకున్నప్పుడే ఈ మీరు అన్నట్టు $500 బిలియన్ అన్నది అప్పుడు అచీవ్ అవుతుంది. అమెరికా ఏంటంటే మనల్ని ఒక సామంతుడిగా వాళ్ళు ఏది ఆజ్ఞాపిస్తే దాన్ని మనం పాటించాలి అన్నటువంటి ధోరణితో వాళ్ళు పెడుతుంది. అది ఉన్నంత కాలం ఇది జరిగేటువంటి పని కాదు. మన ప్రత్యామ్నాయాలు వేరే ఉన్నాయి. కాబట్టి అది వాళ్ళలో యాటిట్యూడ్ మార్పు వచ్చి ఒక సమానంగా ట్రీట్ చేయడము, ఒక పార్ట్నర్ గా ట్రీట్ చేయడం అంటూ మొదలు పెట్టిన రోజు తప్పకుండా ఇది సాధ్యం అవుతుంది. చాలా అంశాల్లో మనం వాళ్ళతోటి వెళ్ళొచ్చు. వాళ్ళ దగ్గర టెక్నాలజీ చాలా ఉంది, ఎమర్జింగ్ టెక్నాలజీ ఉంది. రష్యా కంటే కూడా అత్యాధునికమైన టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉన్నది. మనం ఇప్పుడు చూసాం, మనం శుభాంశు గారు అక్కడ మనం స్పేస్ స్టేషన్ కి వెళ్ళారు ఆయన. రేపటి రోజు మనం ఇంకా చాలా మ్యాన్డ్ స్పేస్ క్రాఫ్ట్ చాలా మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. చంద్రుడికి మన మనిషిని పంపించి మళ్ళీ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాం. వాటిలంతా కూడా అమెరికన్ టెక్నాలజీ మనకు చాలా కీలకం కాబోతుంది. కాబట్టి ఈ 2 దేశాల మధ్యలో $500 బిలియన్ అచీవ్ చేయాలంటే ముందు అమెరికా మనల్ని ఒక సామంతుడిగానో, ఒక థర్డ్ వరల్డ్ దేశంగానో, లేదా మనం వాడుకొని పారేసే దిశగా వాళ్ళకు ఉన్నటువంటి భావజాలం నుంచి బయటికి పడిన రోజు తప్పకుండా ఈ 2 కూడాను సాధ్యమవుతాయి. ఒకటి పార్ట్నర్షిప్ అనేది పెరుగుతుంది, 2 ట్రేడ్ ఎలాగో దానికంతటికి అదే సెట్ అవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ గిరిధర్ గారు. సో ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.